ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఒక 10 సంవత్సరాలు మీరు తెలంగాణలో తిరుగులేని విధంగా అధికారం చలాయించిన తర్వాత ఏ పాయింట్ దగ్గర మీరన్నా 1000 ఓట్లు 2000 ఓట్లతో చిన్న ఉన్నాయి. చిన్న ఉదాహరణకు చెప్తాను నేను మీకు. నేను 17 లోక్సభ స్థానాలకు సంబంధించి చాలా సుదీర్ఘమైన సమీక్షా సమావేశాలు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది 200 మందిని పిలుచుకొని మా పార్టీ ఆఫీస్లోనే చాలా సుదీర్ఘంగా చేసుకున్నాం. తర్వాత ఈ 120 రోజుల్లో కూడా చాలా సందర్భాల్లో తిరుగుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు, మండల సమావేశాలు పోయినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఒక 4-5 అంశాలు జనరల్గా చెప్పాలి అంటే, ఒకటి, సమాజంలో వచ్చిన కొన్ని మార్పులు మేము పసిగట్టలేకపోయాం. ఉదాహరణకి దళిత బంధు అనే ఒక అద్భుతమైన కార్యక్రమం తెచ్చాం. ఉద్దేశం చాలా మంచిది, డెఫినెట్గా చాలా మంచి ఉద్దేశంతో తెచ్చిన కార్యక్రమం. అల్టిమేట్గా కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే, ఒక పిరమిడ్ అనుకుంటే సమాజంలో అట్టడుగున ఉన్న దళిత వర్గానికి మొదలు, ఎందుకంటే వాళ్ళు నిజంగా కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళల్లో అత్యంత బలహీనంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే, వల్నరబుల్గా ఉన్న వాళ్ళు ఎవరంటే దళితులు. సో మొదలు వాళ్ళకి చేసిన తర్వాత ఒక్కొక్క వర్గానికి చేసుకుంటూ వద్దాం అనేది ఆయన ఆలోచన. ఉద్దేశం మంచిది, కానీ మేము కమ్యూనికేట్ చేయడంలో విఫలమయ్యాం. మిగతా వారికి మీకు కూడా వస్తుంది, తొందరపడకండి, ఇవాళ మొదలు దళితులతో ప్రారంభమైన తర్వాత బలహీన వర్గాలకు వస్తుంది, గిరిజనులకు వస్తుంది, మైనార్టీలకు వస్తుంది, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు వస్తుంది అని చెప్పడంలో మేము ఫెయిల్ అయ్యాం. అంటే నాయకత్వం, క్యాడరు, మేము దాన్ని సమర్థవంతంగా ప్రజలకు చెప్పడంలో, కన్విన్స్ చేసుకోవడంలో మేము ఫెయిల్ అయ్యాం. రెండవది, రైతు బంధు విషయంలో కూడా ఒక అద్భుతమైన పథకం పెట్టాము. 70,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసామని సంబరపడ్డాం తప్ప, 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసామని సంబరపడ్డాం తప్ప, చిన్న రైతులు పెద్ద రైతుల పట్ల కొంత ఎట్లా అంటే, నాకు 2 ఎకరాలు ఉందండి, రజనీకాంత్ గారికి 20 ఎకరాలు ఉంది, నా 2 ఎకరాలకు నాకు రైతు బంధు వస్తుంది, కానీ నాకు వచ్చిన దానికంటే ఎక్కువ సంతోషం రజనీకాంత్ గారికి ఎందుకు ఇస్తున్నారు అనే ఒక ప్రశ్న. అంటే తప్పు కాదు, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఇట్లాంటి జలసీలు ఉంటాయి, జలసీ అనలేను, అదొక ప్రశ్న. వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, అవసరం లేదు కదా, ఇట్లాంటివి కొన్ని మేము పసిగట్టలేకపోయాం. మూడోది, సహజంగా ఇక 10 ఏళ్లలో మేమంతా కూడా ఇది మా రాష్ట్రం, మనం తెచ్చిన రాష్ట్రం, కష్టపడి ప్రభుత్వం నడుపుతున్నాం, కష్టపడి అదే పనిలో పడ్డాం, ఏ పంచాయతీలు పెట్టుకోలేదు, పగ తీర్చుకునే కార్యక్రమాలు, ప్రతీకార ఎజెండాలతో మేము పనిచేయలేదు. ఆ క్రమంలో పార్టీ నిర్మాణానికి కూడా కొంత మేము పార్టీ కార్యకర్తలను కూడా కొంత చేయాల్సినంత వారికి మేము సహాయం కానీ ఇంకోటి కానీ కొంత దూరమైన మాట